అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి నేను బాధతో మీ ముందుకి భారతీయ క్రైస్తవుడుగా వచ్చాను. విజయనగరం జిల్లా మెరకమూడద మండలం బైరపురం గ్రామం చర్చి పేరు సియోను ప్రార్థనా మందిరం. ఇక్కడ ఏం జరిగిందంటే, చాలా సంవత్సరాల నుంచి అక్కడ చర్చ్ నిర్వహిస్తూ చాలా మంది విశ్వాసులు అక్కడికి వస్తూ యేసుక్రీస్తు ద్వారా ఎన్నో మేలులు పొందుతూ క్రీస్తును ఆరాధిస్తూ వారి జీవితాలు బాగు చేసుకుంటూ లోకంలో తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా ఉన్న వారిని జీవితాన్ని యేసుక్రీస్తు వారు తన యొక్క శక్తితో మార్చారని విశ్వసించి చర్చికి వెళ్తూ వారి జీవితాలు బాగు చేసుకుని ప్రశాంతంగా వారి జీవనాన్ని గడుపుతూ ఉన్నప్పుడు 150 నుండి 200 మంది వరకు కూడా ఆ చర్చ్ దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ అంటూ ఆదివారం అనగా అక్టోబర్ 5వ తారీఖున జరిగినటువంటి ఆరాధనలో లేదా చర్చ్ కార్యక్రమాల్లో ఉంటున్నప్పుడు 150 నుంచి 200 వరకు జై శ్రీరామ్ అంటూ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ ఆరాధనకి ఆటంకం కలిగిస్తూ గొడవ చేస్తూ అక్కడ చర్చికి వచ్చే వారిని దూషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే వీరిని ఏం చేయాలో ఒకసారి వీక్షకులు, భారతీయులు, భారతదేశంలో ఉన్నటువంటి మతాలకు అతీతంగా ఉన్నవారు అందరూ కూడా ఆలోచించి మరి వీరి మీద ఎలాంటి చర్య తీసుకుంటే బాగుంటుందో దయతో కామెంట్ చేయండి. చర్చి ముందుకు వచ్చి రాజ్యాంగ వ్యతిరేకంగా మత ఉన్మాదాన్ని ప్రదర్శిస్తూ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆరాధనకు ఆటంకం కలిగించి భయంకరమైనటువంటి దుర్భాషలాడుతూ భయంకరమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆవరణలోనికి వచ్చి జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవ సమాజమా ఆలోచించండి. వీరి మీద కేసు కూడా పెట్టారు. బొదరాయి వలస పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి ఇరు వర్గాల్ని పిలిపించి ఇది తప్పు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో, సర్వ మతాలకి అతీతంగా ఉన్న ఈ దేశంలో ఎవరు ఏ దేవుడినైనా ఆరాధించుకోవచ్చు, వారి ఆరాధనకు ఆటంకం కలిగించొద్దని డిఎస్పీ గారి సమక్షంలో వారికి బుద్ధి చెప్పడం కూడా జరిగింది. అయినా వారు చేసినటువంటి భయంకరమైనటువంటి చర్యలు, కార్యాలు ఎలా ఉన్నాయో, చర్చి మీద ఎలా దాడి చేస్తున్నారో ఒకసారి ఈ యొక్క వీడియోస్ని, ఆ ఫొటోస్ని చూడ మనవి చేయుచున్నాను. ఈ రామభక్తులు లేదా జై శ్రీరామ్ నినాదాలు చేసేవారు మత ఉన్మాదపు ఛాయలతో భయంకరంగా క్రైస్తవుల మీద భౌతిక దాడులు చేయడానికి, దుర్భాషలు ఆడడానికి, యేసుక్రీస్తుని, బైబుల్ని అవమానిస్తూ చర్చికి వస్తున్న వారిని, ఆడవారిని బెదిరిస్తూ, దుర్భాషలాడుతూ, బూతులాడుతూ వారి మీద ఇలాంటి అమానవీయమైన చర్యలు చేయడాన్ని తీవ్రంగా ఒక భారతీయ క్రైస్తవుడిగా నేను ఖండిస్తూ ఉన్నాను. దయతో చట్టము, పోలీసు వారు, అధికారులు తగు చర్యలు వారి మీద తీసుకుని వారిని శిక్షించవలసిందిగా, వారికి బుద్ధి చెప్పవలసిందిగా క్రైస్తవులుగా మా విజ్ఞప్తిని మీ ముందుకు తీసుకొని వస్తున్న వారి మీద సుమోటోగా కేసులు పెట్టండి. ఇలాంటి అమానవీయ చర్యలు భారతదేశంలో జరగకుండా మన ప్రభుత్వాలు, నాయకులు స్పందించి తక్షణమే క్రైస్తవ్యానికి న్యాయం చేయాలి. ఈ యొక్క విజయనగరం జిల్లాలో మెరకమూడదంలో జరిగిన సందర్భమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భయంకరంగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. క్రైస్తవులకి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, ప్రొటెక్షన్ కావాలి. మా ఆరాధనకి విఘాతం కలగకుండా, ఈ మత శక్తులు మా మీద దాడులు చేయకుండా మాకు ప్రొటెక్షన్ కల్పించవలసిందిగా, చట్టాలు చేయవలసిందిగా సదరు ప్రభుత్వాన్ని వినయపూర్వకంగా, హృదయపూర్వకంగా క్రైస్తవుల తరఫున మేమందరూ కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అమానవీయ చర్యను, ఈ ఉన్మాదపు చర్యను, మతోన్మాద చర్యను తీవ్రంగా ఖండిస్తూ మేము మా నిరసనని తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క మనోభావాలు దెబ్బతినేలా మా ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తుని, బైబిల్ని, క్రైస్తవుల్ని దూషిస్తున్న ఎలాంటి వారికి తక్షణమే తగు చర్యలు తీసుకుంటూ శిక్షించాలని మరొకసారి హృదయపూర్వకంగా విన్నవిస్తూ మీ భారతీయ క్రైస్తవుడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించాలి. క్రైస్తవ్యమా అందరూ ఒక్కటవుదాం, సంఘాలన్నీ ఏకమవుదాం, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, ఇలాంటి ఉన్మాదుల నుంచి మన సంఘాలని కాపాడుకుందాం, చట్టపరంగా తగు బుద్ధి వారికి చెప్దామని మీకు పిలుపునిస్తూ మరొకసారి మనం అందరూ ఐక్యపడదాం, క్రైస్తవ్యాన్ని కాపాడుకుందాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.